1,44,000 మంది ఇశ్రాయేలీలు లేదా యూదులు ముద్రించబడ్డారు. వారి జాబితాను 5వ వచనం నుండి 8వ వచనం వరకు రాశారు. మీరు వరుసగా చదువుకుంటే గోత్రాల పేర్లన్నీ కూడా వాస్తవానికైతే బోర్డు మీద రాయాలి. రాయమంటారా? రాస్తారా? తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటే రాయండి, లేదా నేనే రాసుకుంటాను, ఇబ్బంది ఏం లేదు. వచ్చా? రైట్ సార్. 1 అని అంకేసి వరుసగా రాయండి అయ్యా. 1 యూదా గోత్రం, యూదా. 2 రూబేను, రూబేను. 12 ఒకే లైన్ లో రావాలి సార్. మీరు అంత పెద్ద పెద్దవి రాస్తే రావేమో, లేకపోతే నిలబెట్టండి. నిలబెడతారా? రాస్తారా? రైట్ రైట్. 1 యూదా, 2 రూబేను. కంటి సమస్యలు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? కనపడదని చెప్పడానికి లేరు కదా? రైట్. 2 రూబేను. 3 గాదు, 3 గాదు. 4 ఆషేరు, ఆషేరు. 5 నఫ్తాలి, నఫ్తాలి, నఫ్తాలి. 6 మనష్షే, 6 మనష్షే. రైట్. 7 షిమ్యోన్, షిమ్యోను, షిమియోను. రైట్. 8 లేవి, 8 లేవి. 9 ఇస్సాకారు, ఇస్సాకారు. పని చేస్తున్నా చేస్తారా? ఇస్సాకారు. 10 జబూలూను, జబూలూను. 11 యోసేపు, యోసేపు. 12 బెన్యామీను, బెన్యామీను, బెన్యామీను. రైట్. రైట్ సార్. చాలు చాలు, అట్లాగే ఉండండి. పైగా అమ్మా, ఇది చూశారు కదా, వరుస క్రమం ప్రకటన గ్రంథంలో ఇలా రాయబడి ఉంది కదా. అసలు యాకోబుకి పుట్టిన కొడుకులు ఉన్నారే, ఎంతమంది యాకోబు కొడుకు? 12 మంది. ఆ 12 మంది వరుస క్రమం చెప్తారా? పర్లేదు సార్. ఇంత పర్ఫెక్షనిస్ట్ ఎవరు? రాఘవ్ గారు ఒక నిలువు గీత కొట్టి దానికి మొత్తానికి కొట్టిన పైనుండి కిందకి. దీని హెడ్డింగ్ కు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, దీనికి రాసిన దానికి పైన ప్రకటన 7:5 నుండి 8.
వచనాలు. రైట్, అందులో రాయబడింది అమ్మా. పక్కన ఏం చేస్తారంటే యాకోబు కుమారుల యాకోబు కుమారుల జనన క్రమము కింద రాయండి. జనన అనేది కింద రాయండి. జనన క్రమం. జనన క్రమం. రైట్ రైట్. దానికి కూడా ఒక అడ్డగీత కొట్టండి సార్ కిందకి. కొట్టారా? రైట్. ఇది అయిపోయిన తర్వాత ఇంకో దానికి వెళ్దాం. ఇప్పుడు ఆ 12 మంది పేర్లు వరుసగా చెప్పండి నాకు. మొదట ఎవరు పుట్టారు యాకోబుకి? రైట్, 1 అని అంకేసి రూబేన్ రాయండి. మొదట పుట్టినవాడు రూబేను. రూబేన్ తల్లి ఎవరు? లేయా కదా, బ్రాకెట్ లో లేయా అని పెట్టండి. లేయా. రూబేన్ తర్వాత ఎవరయ్యా? ఏమా షిమియోనా? రైట్, 2 అని అంకేసి షిమియోన్ అని రాయండి. షిమ్యోను. షిమ్యోను తల్లి ఎవరు? లేయా. రైట్. పేరు రాయకుండా 2 గీతలు పడతాడేనా? 3 షిమియోన్ తర్వాత పుట్టింది ఎవరు? మూడవదిగా లేవి. షిమియోను తర్వాత లేవి. లేవి తల్లి ఎవరు? లేవి తల్లి కూడా లేయా. 4వదిగా లేవి తర్వాత పుట్టింది యూదా. యూదా తల్లి ఎవరు? లేయా. రైట్ రైట్. 5 యూదా తర్వాత పుట్టిన వ్యక్తి ఎవరు? వరుస క్రమం అమ్మా. 5వ వ్యక్తి దాను. అయ్యా దాను రాయండి. దాను తల్లి ఎవరు? దాను తల్లి ఎవరు? దాసికి పేరుందిగా, జిల్పానా బిల్హానా? రైట్ రైట్, బ్రాకెట్ లో బిల్హా. తల్లి పేరు బిల్హా. అవుట్. రైట్, బ్రాకెట్ పెట్టిన బిల్హాకి. తర్వాత దాను తర్వాత నఫ్తాలి. నఫ్తాలి తల్లి ఎవరు? రైట్ సార్, నఫ్తాలి రైట్. నఫ్తాలి తల్లి కూడా బిల్హా. ఈ బిల్హా ఎవరి పని మనిషి? రాహేలు పని మనిషియా? లేయా పని మనిషియా? రాహేలేనా? రైట్. 7 నఫ్తాలి తర్వాత పుట్టింది ఎవరు అమ్మా? ఆషేరా. గాదు. గాదు రైట్ రైట్. గాదు. గాదు తల్లి ఎవరు? జిల్పా. జిల్పా. జిల్పా ఎవరి పనికత్తే? లేయా పనికత్తే. రైట్. 8వదిగా గాదు తర్వాత పుట్టింది ఆషేరు. ఆషేరు తల్లి ఎవరు? జిల్పా. ఆషేరు తల్లి కూడా జిల్పా. ఆషేరు తర్వాత పుట్టింది అమ్మా. ఆషేరు తర్వాత పుట్టారు ఇస్సాకరు. రైట్ సార్, ఇస్సాకరు. ఇస్సాకరు తల్లి ఎవరు? లేయా. రైట్ సార్, మళ్ళీ లేయా. రైట్, లేయా. ఇస్సాకర్ తర్వాత పుట్టింది జబూలూను. జబూలూన్ తల్లి ఎవరు? లేయానే. 11 యోసేపు. యోసేపు తల్లి ఎవరు? రైట్. పన్నెండు బెన్యామీను. బెన్యామీన్ తల్లి ఎవరు? రాహేలు. ఇది వరుస క్రమం సార్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పాఠం అర్థం కావాలంటే ఇది గుర్తుపెట్టుకోకుండా ఈ పాఠం అర్థంగానే కాదు.
తలకట్టు పైన మూడవ తలకట్టు రాయించారు. ఆదికాండం 49వ అధ్యాయానికి రండి. వచ్చారా? యాకోబు ముసలివాడయ్యాడు, మంచం మీద పడుకొని ఉన్నాడు. తన కుమారులందరినీ పిలిచాడు, ఒక్కొక్కరిని దీవిస్తూ ప్రవచనాలుగా వారి భవిష్యత్తును చెప్పాడు. ఆ చెప్పిన వరుస క్రమాన్ని చూడండి. ఇప్పుడు 49వ అధ్యాయం తీసుకున్నారా? 40 ఆదికాండం 49 అని పెట్టి మొదటిగా ఎవరి గురించి మాట్లాడాడు? రూబేను గురించే మాట్లాడాడు. రాయించారు. ఒకటి రూబేను. రెండవది ఎవరి గురించి మాట్లాడాడు? అయ్యా షిమ్యోను. మూడవది అమ్మా షిమ్యోను. ఏ వచనంలో ఉంది షిమ్యోను గురించి మాట్లాడేది? 5వ వచనంలో షిమ్యోను ఒక్కడి గురించే మాట్లాడా? షిమ్యోను లేవి ఇద్దరిని కలిపి మాట్లాడాడు. కాబట్టి వరుస ప్రకారం చూసుకుంటే షిమ్యోను, లేవి. తర్వాత ఎవరి గురించి మాట్లాడారు? 8వ వచనం ప్రకారం యూదా, 4వ వాడు యూదా. 5వ వ్యక్తి ఎవరు అమ్మా? 5వ వ్యక్తి ఎవరు? జబూలూను. 13వ వచనం ప్రకారం జబూలూను. 6వ వ్యక్తి ఎవరు? 14వ వచనం ప్రకారం ఇస్సాకారు. 7వ వ్యక్తి ఎవరు? 16వ వచనం ప్రకారం దాను. 16వ వచనం ప్రకారం దాను. 8వ వ్యక్తి ఎవరు? 20వ వచనం ప్రకారం ఆషేరు. 9వ వ్యక్తి ఎవరు? 21వ వచనం ప్రకారం నఫ్తాలి. 10వ వ్యక్తి ఎవరు? 22వ వచనం ప్రకారం యోసేపు. 11వ వ్యక్తి ఎవరు? 11వ వ్యక్తి ఎవరు? 27వ వచనం ప్రకారం బెన్యామీను. రైట్ సార్. అది నిలువు గీత కొట్టేయండి. అక్కడ వేసారా? ద్వితీయోపదేశకాండంలోకి రండి. ఎన్నో అధ్యాయం ద్వితీయోపదేశకాండం? మోషే చనిపోవడానికి ముందు ఇశ్రాయేలీల 12 గోత్రాలను ఆశీర్వదిస్తాడు. ఆ తలకట్టు ద్వితీయోపదేశకాండం 33 అని పెట్టండి. ఓకేనా సార్? పెట్టారా? 33. అందులో మొదటిగా ఎవరిని ఆశీర్వదించాడు మోషే? అయ్యా 6వ వచనం ప్రకారం రూబేను. మొదటి ఎవరిది? రూబేను. తర్వాత యూదా, 7వ వచనం ప్రకారం యూదా. తర్వాత 8వ వచనం ప్రకారం లేవి. తర్వాత 12వ వచనం ప్రకారం బెన్యామీను. 12వ వచనం ప్రకారం బెన్యామీను. తర్వాత 5వ పేరు 13వ వచనం ప్రకారం యోసేపు. 13వ వచనం ప్రకారం
యోసేపు. తర్వాత పేరు ఎవరిది యోసేపు తర్వాత? అయ్యా 18వ వచనం ప్రకారం జబూలూను. తర్వాత అదే 18వ వచనం ప్రకారం ఇస్సాకారు. తర్వాత 20వ వచనం ప్రకారం గాదు. గాదు. తరువాత 22వ వచనం ప్రకారం దాను. తరువాత 23వ వచనం ప్రకారం నఫ్తాలి. తర్వాత 24వ వచనం ప్రకారం ఆషేరు. ఎన్ని వచ్చినాయి సార్? రఫ్ చేయకండి, అట్లాగే ఉంచండి. మీకు అసైన్మెంట్ ఏమిటంటే, రాస్తారా చెప్తే రాసుకొస్తారా? ఆదికాండం 49వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆదికాండం 49వ అధ్యాయంలో 28వ వచనం చదవండి ఎవరైనా ఒకరు. ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు. ఎన్ని గోత్రాలు అని చెప్పాడు? మరి మనకి లెక్క ఎన్ని వచ్చినాయి? 11 వచ్చినాయి. ఆ ఒకటి ఏమైంది? రాయనమ్మా, హోంవర్క్ అది. లెక్క ఎన్ని వచ్చినాయి మనకి? 11 వచ్చినాయి. 49వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడు? 12 గోత్రాలు అన్నాడు. ఏ గోత్రం మిస్ అయింది? ఎందుకు మిస్ అయింది? ప్రకటనలో 12 వచ్చినాయి. యాకోబు కుమారుల పుట్టుకలో 12 వచ్చినాయి. ఆదికాండం 49లో 11 వచ్చినాయి. ఏ గోత్రం అక్కడ మిస్ అయింది? తర్వాత ద్వితీయోపదేశకాండం కూడా తీయండి 33వ అధ్యాయం ప్రకారం. ఎన్ని వచ్చినాయి మనకి? 11 వచ్చినాయి కదా. 11 ఎందుకు వచ్చినాయి? మనం లెక్క తప్పేసామా లేదా అక్కడ 11 రాశామా? ఇంటికి వెళ్ళాక మరి ఒకసారి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయాన్ని ప్రశాంతంగా చదివి ఈ రెండిటికి కూడాను జవాబులు రాసుకురండి వచ్చే క్లాస్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకు అసలు కావలసిన పాఠం ఏమిటంటే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్న 12 గోత్రాల్లో 12 పేర్లు ఇవ్వబడ్డాయి. అంతేనా? యాకోబు కుమారులు 12 మంది ఉన్నారు. అంతేనా? ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో ఏమైనా గోత్రము 1 గాని 2 గాని 3 గాని అట్లాగే ఉన్న మిస్ అయిన గోత్రాలు ఉన్నాయా? అందుకే రాపిచ్చింది. రైట్, మంచి పని చేశారు. ఆ అటగీత కొట్టి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్న వరుస క్రమంలో లేని గోత్రాలు అని రాయండి. ప్రకటన 7, 5 నుండి 8 వాక్య భాగంలో కనిపించని ఇశ్రాయేలీల
ఇశ్రాయేలీల గోత్రములు. ఇశ్రాయేలీల గోత్రములు. ఓకేనా? రైట్. ఒకటి ఏం చెప్పారు? దాను గోత్రం మిస్ అయింది. ఇంకేమైనా మిస్ అయిందా? మనషే మిస్ అయిందా? మనషే 6వ నెంబర్ ఉంది కదా సార్, ఇక్కడ 6వ నెంబర్ మనషే ఉంది. ఇంకేం మిస్ అయింది? అమ్మా, ఇంకేం మిస్ అయినట్టు అనిపించట్లేదా మీకు? ఏం మిస్ అయింది? నేను చెప్పనా? రైట్, ఎఫ్రాయిము గోత్రం. రైట్, ఎఫ్రాయిము గోత్రం. అమ్మా, అక్కడ ఎఫ్రాయిము మిస్ అవుతుంది. చాలు చాలు సార్, ఈ రెండే మిస్ అయింది. మళ్ళీ మీరు మూడే బాకండి. మిస్ అయిన గోత్రాలు. ఓకే, ఇది ఫోటో తీసుకోండి, దాన్ని రఫ్ చేయిద్దాం తర్వాత. కాసేపు దాన్ని చదివాక అప్పుడు రఫ్ చేసి వద్దురుకోండి సరా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది అందరికీ అర్థమైందా? ఇక్కడి వరకు నేను ఏం చెప్పాను అర్థమైతే నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఆదికాండం 49వ అధ్యాయంలో దాను గోత్రమును దేనితో పోల్చాడు? మిస్ అయిన గోత్రాల్లో ఒక గోత్రం ఏమిటి? దాను. ఆదికాండం 49వ అధ్యాయంలో దాను గోత్రాన్ని దేనితో పోల్చాడు? సర్పము. ఏ సర్పము? కట్లపాము. స్పెసిఫైడ్ గా చెప్పాడు, సర్పము కట్లపాము అని చెప్పి, అది గుర్రపు మడిమలు కరుచును. మీకు కొంచెం బాగా వెనక్కి వెళ్తే ఆదికాండం 3వ అధ్యాయంలో నీకును స్త్రీకిని, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకును వైరము కలుగజేస్తానన్నాడు. అని ఏమన్నాడు? ఆయన నిన్ను తల మీద, అంటే సర్పాన్ని తల మీద కొడతాడు, నీవు దాని మడిమను కొట్టుదు. ఎవరు మడిమని కొడతారు? సర్పము మడిమ మీద కొడుతుంది. అదే సూత్రాన్ని తీసుకొచ్చి ఎవరికి అప్లై చేశాడు? ఇక్కడ దాను గోత్రం ఏమన్నాడు? సర్పము కట్లపాము అది గుర్రము యొక్క మడిమలు కరుస్తుంది. మీరు అసలు 49వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యాకోబు దైవ జ్ఞానం కలిగిన వాడా, దైవ జ్ఞానం లేనివాడా? కలిగిన వాడేనా? చదవండి ఒకసారి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా, నేను మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులకు తెలియజేసేదను. యాకోబు కుమారులుగా కూడి వచ్చి ఆలకించండి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినండి. ఏం చెప్పదలుచుకున్నాడు ఇక్కడ యాకోబు? మీకు అంత్య దినము అంటే 12 మంది కొడుకులు ఎలా చచ్చిపోతారో చెప్పాడా?
వాళ్ళ వృద్ధాప్యం ఎలా ఉంటుందో చెప్పాడా, లేకపోతే వాళ్ళ గోత్రముల యొక్క భవిష్యత్తు చెప్పాడా? వారి గోత్రముల యొక్క భవిష్యత్తుని చెప్పాడు. దాను గోత్రాన్ని దేవునికి శత్రువైన సర్పముతో పోల్చాడు. అంతేనా? ఇంకా స్పెసిఫికేషన్ గా చెప్పి ఏమన్నాడు? కట్లపాముతో పోల్చాడు. కట్లపాము కరిస్తే ఏమవుతుంది? కట్లపాము కరిస్తే వచ్చేటువంటి కొన్ని లక్షణాలు చెప్పండి. మనం కూడా పాముకులాగా మారిపోతామా? కాదు. మరి ఏమవుతాము? ఇప్పుడు త్రాసు పాము దేంతో కరిసిద్ది? పడగ విప్పి ఆ లోపల ఏంటయి కూరలతో కరిసిద్ది. చెరిపోతుకి తలుండిది కానీ తోకతోనే గట్టిద్ది. అంతేనా? రైట్. ఇప్పుడు కట్లపాము పెద్దగా పడగ విప్పిద్దా? విప్పదు, కానీ కరుసుద్ది. కరిస్తే ఏమైంది? ఆ విషమే. తర్వాత ఎట్లా? కట్లపాము కరిసిన తర్వాత లక్షణాలు ఉంటాయి అక్క, అది అడుగుతున్నాను నేను. ఎక్కిళ్ళు వస్తాయి. ఒక సాంప్రదాయమైన నమ్మకం ఏమిటంటే కట్లపాము ఎన్ని కట్లు అంటే వాటిని దానికి మచ్చలేగా కట్లు అంటే ఆ స్కార్స్ ఉంటాయో అన్నిసార్లు మనిషి ఎక్కిళ్ళు వస్తాయి, అన్నిసార్లు మనిషి మెలికలు తిరుగుతాడు అంటారు. అంతేనా? రైట్. అంటే వెంటనే చంపేస్తుందా? నిదానంగా చంపేస్తుందా? అంతేనా? రైట్. అట్లాగే ఒక్కొక్క పాము కరిస్తే, ఒక్కొక్క పాము మనిషిని కాటు వేస్తే ఒక్కొక్క విధానంలో చనిపోతాడు మనిషి. కట్లపాము వల్ల కలిగేటువంటి నష్టం ఎటువంటిది అంటే అది ఒకేసారి మనిషిని చంపదు, నిదానంగా చంపుద్ది. దాను గోత్రం కూడా ఇశ్రాయేలీల్ని అట్లాగే నిదానంగా విశ్వాస భ్రష్టులుగా చేస్తారు అని ముందుగానే యాకోబు ప్రవచించాడు. ఇది పాఠం. ఒక్కసారిగా ఇశ్రాయేలీలు నాశనం చేయరు, ఒక్క రాత్రిలో వాళ్ళని నాశనం చేయరు. అబ్బాయి దాను, నీకు పుట్టబోయేటువంటి నీ వెన్నుముక పుట్టబోయే నీ కొడుకులు, నీ గోత్రం వాళ్ళు, నీ వంశం వాళ్ళు, ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని కూడా నాశనము చేస్తారు. ఎలా నాశనం చేస్తారు నాయనా అని అడిగితే ఇశ్రాయేలీలు, మీరు చదవండి బాగుంటుంది. న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడాను అనార్కిజం అంటే ఏమిటి? అనార్కీ. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా 17వ అధ్యాయం 18వ అధ్యాయం చదవండి. 17వ అధ్యాయం 18వ అధ్యాయం చదివితే ఈ రెండు అధ్యాయాలలో కూడా తమంతట తాముగా ఇశ్రాయేలీయులు విగ్రహములకు మొక్కటాన్ని ప్రారంభించిన వారు దాను గోత్రికులు. ఇంటికి వెళ్ళాక చదువుకోండి, ఇప్పుడు చదవడానికి మనకి సమయం లేదు. 2 అధ్యాయాలు ప్రశాంతంగా చదువుకోండి. మీరు మంచోళ్ళైతే కాస్త సమయం ఉంటే చదువుకోండి. 29వ వచనం, 18-29. వారు ఒక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించారు. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన
దానును బట్టి ఆ పట్టణమునకు దాను పట్టణం అనే పేరు పెట్టారు. పూర్వం ఆ పట్టణమునకు లాయిషు అనే పేరు ఉంది. దానీయులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొని, ఏ ప్రతిమను? చెక్కబడిన ప్రతిమను. 37వ వచనం చదివితే మళ్ళీ, దేవుని మందిరము షిలోహులో ఉన్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని యుండిరి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 5వ వచనం నుండి 8వ వచనం వరకు చెప్పబడిన 12 గోత్రాలలో దాను గోత్రం పేరు ఎందుకు లేదు అని అడిగితే, ఇశ్రాయేలీలను క్రమక్రమముగా దేవుని వైపు నుండి విశ్వాసంలో భ్రష్టత్వానికి, విగ్రహారాధనకి నడిపించిన ప్రధానమైన గోత్రం ఏదైనా ఉందంటే అది దాను గోత్రము. ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. ఏ గోత్రికుడు? బెన్యామీను గోత్రికుడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు. రెండవ రాజు ఎవరు? దావీదు. ఏ గోత్రికుడు? యూదా గోత్రికుడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు. మూడవ రాజు ఎవరు? సొలొమోను. ఏ గోత్రికుడు? యూదా గోత్రికుడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు. మొత్తం సౌలు, దావీదు, సొలొమోను కలిపి ఇశ్రాయేలీల 12 గోత్రాలను ఉమ్మడి రాజ్యంగా ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు? 40, 40, 40. 3 40లంతా 120 సంవత్సరాలు పరిపాలన చేశారు. సొలొమోను తర్వాత మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం. సార్, ఈ 12వ అధ్యాయంలో రెహబాముకి 12 గోత్రాల మీద పట్టాభిషేకం చేయాలనుకున్నారు, అంతేనా? అయితే 25వ వచనంలో తరువాత యెరోబాము, ఎవరట? యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెము అనే పట్టణమును కట్టించి అచ్చట కాపురి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలుని కట్టించెను. ఆ తర్వాత మీరు వరుసగా కిందకి వస్తే యెరోబాము, ఇశ్రాయేలీయులందరూ కూడా యెరూషలేము వెళ్తారేమో దేవునికి బలులు అర్పించడం కోసం. అలా బలులు అర్పించడానికి యెరూషలేము వెళితే వారు రెహబాము కిందకు వెళ్ళిపోతారేమో అని 27వ వచనంలో అతడు ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించాడు. ఏం చేయించాడండి? మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు అహరోను ఎన్ని చేయించాడు? అహరోను కూడా బంగారపు దూడే చేయించాడు. కానీ ఎన్ని బంగారపు దూడలు చేయించాడు? ఒకటే. యెరోబాము ఎన్ని చేయించాడు? 2 చేయించాడు. 2 చేయించి జనులను పిలిచి ఏం చెప్తున్నాడు? ముచ్చటి, మీరు యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము గనక ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశములో రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు, ఒకటి దాను ఉంచెను. దాను వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. ఈయన 2 బంగారపు దూడలు చేయించి ఒకదాన్ని ఎక్కడ పెట్టాడు? బేతేల్లో పెట్టాడు. ఇంకో దాన్ని ఎక్కడ పెట్టాడు? దాను గోత్రికుల దగ్గర పెట్టాడు. దాను గోత్రికుల దగ్గర ఎందుకు పెట్టాడు? ఆల్రెడీ వాళ్ళు అక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో 17వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో వాళ్ళు విగ్రహాలకు బాగా అలవాటు పడ్డారు. వాళ్ళనైతే కొత్తగా కన్విన్స్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ అలవాటు అయినోడి దగ్గరికి వెళితే చాలా తేలిగ్గా పని అవుతుంది అని యెరోబాము ఒక బంగారపు దూడను తీసుకువెళ్ళి దాను గోత్రికులకు ఇష్టమైన పని చేశాడు. అప్పుడు దాను గోత్రికులు ఏమనాలి? వాస్తవానికి, బాయ్ మాకు వద్దు ఈ దూడ, ఈ బంగారపు దూడ మాకు వద్దు అనాలా? ఏదైనా తోటలో కూడా సర్పం వచ్చి ముచ్చడి చెప్తే హవమ్మ ఏమన్నా? నువ్వెవరో నాకు తెలియదు, నీతో నాకు సాంగత్యం వద్దు, మా ఆయన్ని పిలుచుకొస్తున్నావు, మా దేవుడు సాయంకాలం పూట వస్తాడావు అని చెప్పి దాన్ని ప్రతిఘటించాలి కదా. ప్రతిఘటించకుండా దాని సహవాసాన్ని ఇష్టపడింది హవ్వ. అట్లాగే దాను గోత్రికులు కూడా
యెరోబాము ఒక బంగారపు తోడను చేయిస్తే దాన్ని ప్రతిఘటించకుండా ఇష్టపడి ఆ బంగారపు దూడకు వీళ్ళు ధూప దీప నైవేద్యములు వేసి ఆ, దానికి మొక్కినారు. ఆ కారణం చేత ఇశ్రాయేలీలోనికి విగ్రహారాధన బలంగా రావడానికి ద్వారములు తెరిచిన వ్యక్తులు దాను గోత్రికులు. పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది సార్. ఎట్లా చెప్పాలి మీకు, విజయవాడ వాస్తవ్యులు కదా, చాలా ఉంటాయి షాపింగ్ కాంప్లెక్స్లు, అంతేనా? లోపలికి వెళ్తే చిన్న చిన్న గదులు ఎన్నైనా ఉండొచ్చు గాక, పై అంతస్తు కింద అంతస్తు ఎన్నైనా ఉండొచ్చు గాక, అసలు రోడ్డు లోపలికి వెళ్ళాలంటే ప్రధానమైన ద్వారం ఉండాలి. ఏమంటారు దాన్ని? సింహద్వారం, ముఖద్వారం, మెయిన్ గేట్, ఎంట్రన్స్ గేట్. ఆ విగ్రహారాధన ఇశ్రాయేలులో జరగడానికి అసలు ఎంట్రన్స్ గేట్ తెరిచిందే దాను గోత్రికులు. మిగిలినవన్నీ కూడాను చిన్న చిన్న గదులు లాంటివి, మిగతా గోత్రాల వ్యవహారాలు. అసలు ప్రధానమైన తలుపు తెరిచింది దాను గోత్రికులు. ఆ కారణం చేత ఈ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు రాయబడినటువంటి లిస్టులో దాను గోత్రికుల పేరు లేదు. అయ్యా రైట్. ఇంకో గోత్రం ఏది? ఎఫ్రాయిం గోత్రం. రైట్. ఇప్పుడు మొదటి రాజుల గ్రంథంలోనే 11వ అధ్యాయానికి రండి, పక్కనే ఉన్నారు గనుక 26వ వచనం చదవండి. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఇతడు ఏ గోత్రికుడయ్యా? ఎఫ్రాయిము గోత్రికుడు. ఎవరు? ఆహా, యెరోబాము. ఎఫ్రాయిము గోత్రికుడు ఎవరు? యెరోబాము. ఇప్పుడు 12వ అధ్యాయం 2 బంగారు దూడలు జయించింది ఎవరు? యెరోబాము. మొక్కింది ఎవరు? దాను గోత్రికులు. చేయించింది ఎవరు? ఆ ఎఫ్రాయిం గోత్రికులు. ఇప్పుడు వినండి, దేవుని సూత్రం ఏంటంటే, యుద్ధానికి వెళ్లి కష్టపడిన వాడికి ఎంత బహుమానం అయితే ఉంటుందో, యుద్ధం ఆయుధాలు కాపలా కాసేవాడికి కూడా అంతే బహుమానం ఉంటుంది. ఇప్పుడు విగ్రహాలకు మొక్కేవాడికి ఎంత శిక్ష ఉంటుందో, విగ్రహాలు తయారు చేయించిన వాడికి కూడా అంతే శిక్ష ఉంటుంది. ఆ సూత్రాన్ని బట్టి చూడగా ఎఫ్రాయిము గోత్రం ఎందుకు మిస్ అయింది ఇక్కడ? యెరోబామే వాళ్ళని అసలు విగ్రహారాధనకి అవకాశం ఇచ్చిన వాడు. రాజుగారు అవకాశం ఇవ్వకపోతే దాను గోత్రికులకు అంత ధైర్యం వస్తుందా? అందుకే దేవుడు హోషియా చేత తిట్టాడు వీళ్ళని. హోషియా గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఎఫ్రాయిం గోత్రికులు 4వ అధ్యాయం 17వ వచనం అంటే చదవండి సార్. ఎఫ్రాయిము విగ్రహములతో కలిసి కొనెను, వానిని అలాగుననే ఉండనిమ్ము. కలిసి కొనెను అంటే అర్థం ఏంటి సార్? ఒకటి పైన అర్థం ఉండిద్ది, ఒకటి లోపల అర్థం ఉండిద్ది. మొన్న చెప్పాను మీకు, పైన బ్రెడ్ లోపల జాము, 2 లేయర్లు ఉంటాయి. పైన అర్థం ఏమిటి? కాదక పైన అర్థం ఏంటి? ఇక్కడ కలుసుకొనేను అంటే పైన అర్థం ఏమిటి? వాడితో సావాసము చేశాను, అది పైన అర్థం. లోపల ఏమైనా బలమైన అర్థం ఉందా? ఏమిటి? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆమె యేసును కనునంత వరకు యోసేపు ఆమెను ఎరుగలేదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? యేసును కనేంత వరకు కూడా యోసేపునకు మరియకు భార్యాభర్తల సంబంధం లేదు. అంతేగా అర్థం? రైట్. ఇప్పుడు విగ్రహములతో కలుసుకొని అంటే అర్థం ఏంటి? లోపల అర్థం, వీళ్ళు విగ్రహాలకి భార్యలయ్యారు.
ఆ ఎంత బలమైన మాట సార్ అది. అసలు దీనికి మూల పురుషుడెవరు? మీ గోత్రంలో పుట్టిన యెరోబాము. యెరోబాము ఆ తర్వాత యెరోబామును అనుసరించి చేసిన ఎఫ్రాయిము గోత్రికులందరూ విగ్రహములను కలుసుకున్నారు. దేవుడు వేశ్యా సాంగత్యం కలిగిన వారినైనా గాని క్షమాపణ కోరితే మన్నిస్తాడు. కానీ తన దేవత్వం కూర్చున్న లక్షణాలన్నీ కూడా సృష్టిలో బయలుపరచబడుతూ ఉండగా దేవుని మహిమను రోమా పత్రిక 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా మొదటి అధ్యాయం 23వ వచనంలో చెప్పినట్లుగా వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చివేసి వాటితో కలుసుకుంటే మాత్రం దేవుడు సహింపలేడు. ఈ కారణం చేత దాను గోత్రము, ఎఫ్రాయిము గోత్రము, ఈ 1,44,000 మంది దేవుని దాసుల జాబితాలో నుండి కొట్టివేయబడ్డారు. అది పాఠం. 7 ఏండ్ల శ్రమల కాలంలో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ప్రకారం 6 ముద్రలు విప్పబడ్డాయి. 6వ ముద్ర విప్పిన తర్వాత 7వ ముద్ర విప్పడానికి మధ్యలో ఒక శిక్ష వచ్చింది. ఏమిటా శిక్ష? భూమి మీద, సముద్రం మీద, చెట్టు మీద, గాలి మీద బిగబడుతూ ఉన్నారు దేవదూతలు. అప్పుడు పరలోకం నుండి ఇంకొక అధికారము కలిగిన దేవదూత వచ్చి, మీరు అలాగున శిక్ష వేయొద్దు, ఎందుకంటే మా దేవుని దాసులు 1,44,000 మంది, వారి నొసళ్ళ మీద దేవుని ముద్ర కలిగిన వాళ్ళు ఉన్నారు, కాబట్టి మీరు శిక్ష వేయవద్దని ఆపాడు. ఆ 1,44,000 గురించి మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ 1,44,000 మంది ప్రతి గోత్రం నుండి ఎంతమంది వచ్చారు? 12,000 మంది. యూదా 12,000, రూబేను నుండి 12,000, గాదు నుండి 12,000. అలాగే ఈ 12 గోత్రాల నుండి కూడా 12,000 మంది వచ్చారు. అయితే ఈ 12,000 మంది కలిగినటువంటి 12 గోత్రాల్లో నుండి మిస్ అయిన వారు దాను గోత్రికులు, ఎఫ్రాయిము గోత్రికులు. ఎందుకు మిస్ అయ్యారు? ఎందుకు తొలగించబడ్డారు అని అడిగితే, వారు దేవుని యొక్క మహిమను విగ్రహముల కింద మార్చారు గనక. విగ్రహముల కింద మార్చారు గనక. మరి ఇప్పుడు అడుగుదాం, దాను గోత్రం తీసేశాడు కదా, దాను గోత్రం బదులుగా ఎవరు వచ్చారు? అన్న వాళ్ళు తొలగించబడ్డారన్న. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారం చూసుకుందాం. యూదా ఇస్కరియోతు బదులుగా ఎవరు వచ్చారు? మత్తీయ వచ్చాడు. అంతేనా? ఒకరి స్థానంలో మరొకరు రావడం మంచి మాటేనా అమ్మా? రైట్, మంచి మాటే కదా. సేవలోనైనా, ఆటలోనైనా, సామాజిక విషయాల్లోనైనా, ఆఖరికి రాజకీయ విషయాల్లోనైనా ఒకరి స్థానంలో మరొకరు రావడం. ఇప్పుడు దానుని దేవుడు తొలగించాడు, కారణం చెప్పాం. ఎఫ్రాయిముని దేవుడు తొలగించాడు, కారణం చెప్పాం. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. దాను గోత్రమునకు బదులుగా దేవుడు ఏ గోత్రమును తీసుకొచ్చి పెట్టాడు? మనషేనా? బాగా చూడండి. సరే, మీకు ఇలా కాదు కానీ ఇంకోలా చెప్తాను నేను. ఇశ్రాయేలీల 12 గోత్రాలు వాగ్దాన దేశంలో చేరిన తర్వాత స్వాస్థ్యము లేని గోత్రం ఏది? ఎందుకు? వాళ్ళకి దేవుడే స్వాస్థ్యం గనక. మిగిలిన 12 గోత్రాలకి భూభాగం పంచారా? పంచారు. పంచని గోత్రం ఏది? లేవి గోత్రం. వాస్తవానికి
ఈ లిస్టులో లేవి గోత్రం ఉండకూడదు. అయ్యా, లేవి గోత్రం ఉండకూడదు. మరి ఎందుకు వచ్చింది? లేవీలు చేసిన తప్పు ఏంటి? మీరు 49వ అధ్యాయం ఆదికాండం చదివినప్పుడు మొదట రూబేన్ని చెప్పాడు. రూబేన్ తర్వాత ఎవరిని చెప్పాడు? షిమియోన్ని, లేవిని చెప్పాడు. షిమియోను లేవిని ఉద్దేశించి మంచి మాటలు పలికాడా, హెచ్చరిక మాటలు చెప్పాడా? నా ప్రాణమా వారిలో నీవు ఆలోచన చేరవద్దు. చదవండి ఒకసారి, ఆ మాట చదవండి. నా ప్రాణమా వారి ఆలోచన సభలోకి నువ్వు అసలు చేరనే వద్దు బిడ్డ. నా ఘనమా వారి సహవాసం నీకు వద్దంటే వద్దు. వారి కోపం వచ్చింది, మనుషుల్ని చంపి. కోపం వస్తే ఏం చేశారట? ఎందుకు కోపం వచ్చింది? దేనాని ఎవరు ఆగం చేశారు? పేరుందనా? బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే మంచి ఆరితేరిన వాళ్ళు అనుకుంటున్నాను నేను. మీరేమన్నీ నా చేతే చెప్పిస్తున్నారు. యాకోబు కుమార్తె అయిన దేనా ఊరు చూద్దామని పోయింది. ఆ కథ తెలుసన్నా. ఇంతకు ఆగం చేసినోడు ఎవడు చెప్పు? షకేమా? ఆమెను చూచాడు, ఆమెను చెరబట్టాడు. తీసేయండి. వీళ్ళు రైట్ ఆమెను చెరబట్టారని చెప్పి వాళ్ళందరూ బాధపడుతున్న వేళ కత్తులు పట్టుకొని పోయి షిమ్యోను, లేవి ఇద్దరు కలిసి వాళ్ళ ఊరు మొత్తాన్ని నాశనము చేశారు. ఒట్టి తగులు మారోళ్ళు బ్యాచ్. ఏమన్నాడు చూడండి, వాళ్ళ కోపం వచ్చి ఏం చేశారట? 49వ అధ్యాయం ప్రకారం ఒక మనుషులను చంపారు. నా ప్రాణమా, నా ఘనమా, వారి ఊసే నీకొద్దమ్మా, వారితో నువ్వు సహవాసం చేయొద్దమ్మా అన్నారు. అది లేవి గోత్రికులు చేసిన తప్పు, షిమ్యోను గోత్రికులు చేసిన తప్పు. అయితే దేవుడు లేవి గోత్రికులకు భూభాగం పంచేటప్పుడు మీకు అసలు లేనే లేదు, మీకు దేవుడే స్వాస్థ్యం అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి దాను గోత్రానికి బదులుగా దేవుడు నరహత్య చేసినటువంటి లేవి గోత్రానికి అవకాశం ఇచ్చాడు. ఎక్కడ ఆదికాండంలో హత్య చేశారు, ఎక్కడ ప్రకటన గ్రంథంలో అవకాశం ఇచ్చాడు? సార్, దేవుడి కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. అండ్ ఎఫ్రాయిం గోత్రం తీసేశాడు. ఎఫ్రాయిం స్థానంలో ఎవరినిచ్చాడు? అమ్మా, లేదక్క, ఎఫ్రాయిం స్థానంలో ఎవరికి ఇచ్చాడు చూడండి, బాగా చదవండి. అయ్యా, నో ఎఫ్రాయిము స్థానాన్ని ఎవరికో ఇచ్చాడు. ఎఫ్రాయిము మనషే కలిసి ఉండాలి. మనషే అట్టాగే ఉన్నాడు, ఎఫ్రాయిం లేడు. ఎఫ్రాయింకు బదులుగా ఎవరికి ఇచ్చాడు? యోసేపు. ఎఫ్రాయింకు బదులుగా యోసేపుని ఒక గోత్రంగా చేశాడు. తొలగిస్తాడు, తొలగించబడిన దానికి అంటు కడతాడు. అదేనా రోమపత్రికలో చెప్పింది? తొలగించేది, నరికేసేది ఆయనే. నరికేసిన దానికి ఏది సూట్ అవుతుందో తీసుకొచ్చి దాన్ని అంటుగట్టేది కూడా ఆయనే. అమ్మా, ఒక మాట అడుగుదాం.
ఈ యాకోబు 12 మంది కుమారులు మొదటి పేరు ఎవరిది? రూబేన్ది కదా. ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు ఆశీర్వాదాల్లో మొదటి పేరు ఎవరిది? రూబేన్ది కదా. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో మోషే దీవించినప్పుడు మొదటి పేరు ఎవరిది? రూబేన్ కదా. మరి ప్రకటన మొదటి పేరు రూబేన్ ఎందుకు లేదు? యోదాది ఎందుకు వచ్చింది ముందుకి? యోసేపుని చంపాడా? రూబేను చేసిన పాపం ఏంటి? చదవండి, బాగుండిద్ది. ఎన్నో అధ్యాయం అయ్యా? 35వ అధ్యాయం వచనం కూడా చెప్పనా? ఆదికాండం 35వ అధ్యాయం. ఈ 35వ అధ్యాయంలో 22వ వచనంలో ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచూ ఉన్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఎవరితో? బిల్హాతో. నేను అక్కడ రాశాను, చూసారా? యాకోబు కుమారుల జనన క్రమమని. ఆ బిల్హా కుమారులు ఎవరు? దాను, నఫ్తాలి. దానుని నఫ్తాలిని ఏ తల్లి అయితే కన్నదో రూబేను కూడా ఏమైంది? తల్లి అయిద్దా? తల్లి అయిద్దా? మరి తల్లి అయితే నీకు వావి వరుసలు లేవా రూబేనా? పెద్ద కొడుకువి, కుల ప్రారంభము, జ్యేష్ఠపుత్రుడివి. ఏం చేశావు నువ్వు? దానుని నఫ్తాలిని నీ తండ్రితో కన్నటువంటి బిల్హా దగ్గరకు వెళ్ళి నువ్వు శయనించావు. ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం అది మహాపాపం. కొరింథీ సంఘం కూడా ఒకడు ఏం చేశాడు? తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. దేవుని బిడ్డల మధ్యలో ఇటువంటి కార్యాలు జరగవచ్చా? వావి వరసలు లేని కామ వికారయుక్తమైన చేష్టలు జరగవచ్చా? పౌలేమంటారు, అన్యజనులలో సైతం ఇటువంటిది జరగరాదే. మరి మీలో జరిగింది ఏమొచ్చింది మీకు అని చెప్పి కొరింథీ సంఘాన్ని తెగదిట్టాడు. దేవుడైతే తిట్టడం కాదు గాని అసలు ఆ మొదటి స్థానంలో ఉండాల్సిన వాడిని ఏం చేశాడు? కిందకి దిగజార్చాడు. ఇప్పుడు ఈ 3 అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? పాపం చేసిన వారికి దేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. దేవుడు పాపాన్ని శిక్షించలేడు. రూబేను పాపం చేశాడు, మొదటి స్థానాన్ని కోల్పోయాడు. దాను పాపం చేశాడు, ఈ 12 గోత్రాల స్థానాన్ని కోల్పోయాడు. ఎఫ్రాయిం పాపం చేశాడు, ఈ 12 గోత్రాల స్థానాన్ని కోల్పోయాడు. సౌలు పాపం చేశాడు, తన రాజరికాన్ని కోల్పోయాడు. సౌలుకు దేవుడు తనకు నచ్చిన దావీదును తీసుకొచ్చి పెట్టుకున్నాడు. రూబేనుకి ఇవ్వాల్సిన మొదటి స్థానాన్ని దేవుడు తనకు నచ్చిన యూదా గోత్రానికి ఇచ్చాడు. దానుకు బదులుగా దేవుడు తనకు నచ్చినటువంటి ఎవరిని తీసుకొచ్చి పెట్టాడు? దానుకు బదులుగా లేవి గోత్రాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఎఫ్రాయిము బదులుగా దేవుడు తనకు నచ్చినటువంటి యోసేపును తీసుకొచ్చి పెట్టాడు. పాపం చేస్తే ఎంతటి వాడినైనా దేవుడు సహించేది లేనే లేదు. ఇది పాఠం. పాపం సహిస్తే దేవుడు సహించలేడు. పాపం చేసిన వాడిని దేవుడు ఓర్చుకోలేడు. నేను చెప్పిన పాఠం అంతా కాస్త బుర్రకి ఎక్కిందా? ఎక్కుతూ ఉందా? అది రఫ్ చేద్దామన్నా రఫ్ చేయండి. రాయండి అన్న, చెప్తాను. ప్రకటన 7వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఇశ్రాయేలీల 1,44,000 మంది అని రాయండి. ప్రకటన 7,
5 నుండి 8 ఇశ్రాయేలీయుల 1,44,000 మంది. ఇది ఒక గుంపు. ఇశ్రాయేలీయులు 1,44,000 మంది. ఆ ప్రకటన 7 దగ్గర 1 అని అంకేయండి అన్న. ప్రకటన 7కు ముందు 1 అని అంకేయండి అక్కడ. రైట్ రైట్. కింద 2 అని అంకేయండి అన్న. 2 అని అంకేసారా? 9వ వచనం చదవండి అక్క. ఆ ఆ ఆ ఆ ఆ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం అని రాయండి అన్న. లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం. లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం రాయండి. ఒక గొప్ప సమూహము. రైట్ అనా? ఈ లెక్కింపజాలని గొప్ప సమూహం పక్కన ఒక గొప్ప సమూహం పక్కన అడ్డగీత కొట్టానా? అన్యజనులు అని రాయండి. అన్యజనులు. పైన 1,44,000 మంది ఎవరు? ఇశ్రాయేలీయులు. కింద లెక్కింపజాలని గొప్ప జన సమూహం ఎవరు? అన్యజనులు. రైట్, ఓకేనా? ఇప్పుడు అసలు మనం చెబుతున్న పాఠం ఏమిటంటే, అనా బారికి ఒక అడ్డగీత కొట్టి కింద మధ్యలో అడ్డగీత బారు కొట్టండి. చాలు. ఈ చివర ఒక చుక్క పెట్టండి, ఆ చివర ఒక చుక్క పెట్టండి. బారు అడ్డగీత కింద 7 సంవత్సరాల మహాశ్రమల కాలం అని రాయండి. 7 సంవత్సరాల మహాశ్రమల కాలం. దాని పక్కన దానియేలు 70 వారం అని చెప్పండి. దానియేలు 70వ వారం. దానియేలు 70వ వారము. కాలానికి దానియేలుకు మధ్యలో ఒక నిలువు గీత కొట్టినాను, స్లాష్ లాగా. అట్లా కదా, ఆ 2 విడగొట్టేలాగా. కాలానికి దానియేలుకు మధ్యలో రైట్ కింద కొట్టినా. రైట్. చాలు. ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో, ఇది సంఘము ఎత్తబడిన దినము. కింద కానీ సంఘము ఎత్తబడిన దినము. 7 ఏళ్ల శ్రమల కాలం ఎలా ప్రారంభమవుతుంది? సంఘం ఎత్తబడిన రోజే 7 సంవత్సరాల శ్రమల కాలము ప్రారంభించబడుతుంది. సంఘము ఎత్తబడిన కాలము. రైట్. ఈ సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు కూడా మహాశ్రమలు భూమి మీద జరుగుతాయి. ఇక్కడ రాస్తారండి. ప్రభు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే రోజు, 7 ఏళ్ల శ్రమల కాలం చివరి రోజున ఆయన భూమి మీదకి వస్తాడు. 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభం రోజున ఆయన సంఘాన్ని మధ్యాకాశంలోనికి తీసుకెళ్తాడు. సంఘాన్ని తీసుకెళ్లేటప్పుడు ఆయన భూమి మీదకి వస్తాడు, రాడు. ఆయన ఎక్కడుంటాడు? మధ్యాకాశంలోనికి వచ్చి ఆగుతాడు. మనం ఎక్కడికి వెళ్తాము? మధ్యాకాశంలోనికి వెళ్తాం. 7 సంవత్సరాలు కూడా మహాశ్రమల కాలం. ఇప్పుడు 2 గుంపులు ఎవరంటే, ఈ 7 సంవత్సరాల మహాశ్రమల కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించిన వారు ఇశ్రాయేలులోంచి 1,44,000 మంది. అన్ని జనంలో నుంచి లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము. ఈ 2 గుంపుల వాళ్ళు కూడా 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో
ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించిన వారు. ఇక వీరు తప్ప ఏమున్న శ్రమల కాలంలో ఎవరు కూడాను రక్షకునిగా యేసును అంగీకరించడానికి అవకాశం ఇవ్వడు. ఇది అర్థమైందా? అయ్యా, కాస్త ప్రార్థన చేసుకుని రావాలి, 1-4 సార్లు చదువుకొని రావాలి, లేకపోతే ఇది అందరికీ అర్థం కాదన్నా. సంఘమేమో మధ్యాకాశంలో ఉంది. ఇశ్రాయేలు 144,000 మంది ప్రభువుని అంగీకరించారు. అన్ని జనుల్లోంచి లెక్కింపజన గొప్ప జన సమూహం కూడా ప్రభువుని అంగీకరించారు. రైట్. ప్రశ్న అడుగుదాం. 7 ఏండ్ల శ్రమల కాలంలో సువార్త ప్రకటించబడుతుందా? కాదన్నా, నా ప్రశ్నకి జవాబు చెప్పండి. 7 ఏండ్ల శ్రమల కాలంలో సువార్త ప్రకటించబడుతుందా? సువార్త ప్రకటించబడుతుందా? నా ప్రశ్నకు జవాబు చెప్పండి అంతే. ఈ సువార్త వాక్యమే కరువగును అన్నారుగా, మరి పాట ఎందుకు పాడారు అన్నారుగా? ఇశ్రాయేలీలు గాని లెక్కింపజాలని గొప్ప సమూహం గాని ప్రభువుని ఎలా రక్షకునిగా అంగీకరించారు? సువార్త ప్రకటించబడకపోతే, వాక్యమే కరువైతే. అక్క, మీరు చెప్పిన లెక్క నేను అంగీకరించాల్సి వస్తే ఒకవేళ 11వ అధ్యాయంలోకి రావాలి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలోకి రావాలి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 3వ వచనం ప్రకారం 2 సాక్షులకు అధికారం ఇస్తాను. వారు సువార్త ప్రకటిస్తారా, ప్రవచనాలు చెప్తారా? ప్రవచనం సువార్త 2 ఒకటేనా? నేనేమడిగాను? సువార్త ప్రకటించబడుతుందా అన్నాను. అప్పుడు ఏం చెప్పాలి జవాబు? ప్రకటించబడదు. మరి సువార్త ప్రకటించబడకపోయినా మీరు యేసుని ఎలా రక్షకునిగా అంగీకరించారు అని అడిగితే, అక్క, నేను అంగీకరిస్తే గనక 2 సాక్షుల ప్రవచనాలను బట్టి వారు కొంతమేరకు ప్రభువుని రక్షకునిగా అంగీకరించవచ్చు. రెండవది, జరుగుతూ ఉన్నటువంటి ఉగ్రతను తట్టుకోలేక వెనక్కి తిరిగి చూసుకొని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన వస్తే ఆయన్ని మనం సిలువ వేశామని ఈ ఇశ్రాయేలీలకి దేవుడు బుద్ధి పుట్టించవచ్చు. లేదా రోమాపత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా సృష్టి యావత్తును తేరి చూచుట వలన దేవుని యొక్క శక్తి, నిత్య శక్తియు దేవత్వమును ఆయన అదృశ్య లక్షణములను యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్తించగలిగేటువంటి ఆ నడిపింపు ఉండొచ్చు. ఈ 3 కారణాలు. ఒకటేమిటి? సృష్టిని తేరి చూచుట వలన. రెండోదేమిటి? బాధను తట్టుకోలేక వెనక్కి తిరిగి ఆలోచన చేసుకున్నప్పుడు సిలువ వేసిన ఈయనవి నిజమైన రక్షకుడు అనే గ్రహింపు కలుగుట వలన. మూడోది, ఈ 2 సాక్షులు కూడా వచ్చి ప్రవచనాలు చెప్పడం మూలాన. అంతే తప్ప సువార్త అనేది ఆ రోజుల్లో ప్రకటించబడదు. ఈ 3 కారణాలను బట్టి వీరు 1,44,000 మంది దేవునికి దాసులుగా మారిపోయారు. ఈ లెక్కింపజాలని గొప్ప జన సమూహము దేవునికి దాసులుగా మారిపోయారు. పైనున్న వాళ్ళేమో ఇశ్రాయేలు, కిందన్న వాళ్ళేమో అన్యజనులు. రైట్. అయితే రాసుకోవడం అయిపోయిందా అమ్మా? సార్ 14వ అధ్యాయం చేయండి ఒకసారి. 1వ వచనం చదవండి.
ఆ ఆ ఉండెను. ఆ ఆ ఆ అన్న వచ్చి 144,000 అనే సంఖ్య అయింది ఒకసారి ఇక్కడ. ఆ పక్కన అయింది, ఆ పైన 144,000 పక్కన అయింది 144,000 అనేది. ఆహా, రాయిబాకండి అన్న, సంఖ్య వేయండి. 144,000. రైట్, ఓకేనా? ఇప్పుడు మీ అందరి మెదడుకు మేత ఏంటంటే, బాగా వింటారా? 7వ అధ్యాయంలో చెప్పిన 144,000 మంది, 14వ అధ్యాయంలో చెప్పిన 144,000 మంది ఒకే గొప్ప వేరు వేరు గుంపులా? రాసుకోండి, వచ్చే వారం చెప్పాలి మీరు అది నాకు. నేను వచ్చే వారం చెప్పమన్నాను. మొదటిగా ముగింపుకు వచ్చేద్దాం రండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రశ్న రాసుకున్నారా? ఇప్పుడు చెప్పింది 7వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్న 144,000 మంది కూడా మొదటిగా 3వ వచనం ప్రకారం దేవుని దాసులు. రాసుకోండి, వాళ్ళ మొదటి లక్షణం ఏమిటి? దేవుని దాసులు. దేవుని దాసులు. రెండవ లక్షణం ఏమిటి? నొసళ్ళ యందు ముద్రించబడిన వారు. నొసళ్ళ యందు ముద్రించబడిన వారు. నొసళ్ళ యందు ముద్రించబడిన వారు. మూడవదిగా నా ప్రశ్నకు జవాబు చెప్పండి. 7 ఏండ్ల శ్రమల కాలంలో 1,44,000 మంది మాత్రమే ఇశ్రాయేలీలు ఉంటారా? ఇంకా ఎక్కువ జనాభా ఉంటారా? ఇంకా ఎక్కువ జనాభా ఉంటే దేవుడు ఎంతమందిని ఎన్నుకున్నాడు? 1,44,000 మంది. ఎవరిప్పుడు? ఎన్నుకోబడిన వారు. రైట్, ఎన్నుకోబడిన వారు. జనం చాలా మంది ఉన్నారు, కానీ దేవుడు వీళ్ళను మాత్రమే ఎన్నుకున్నాడు. ఒక్కో గోత్రం నుంచి ఎంతమంది ఎన్నుకున్నాడు? 12,000 మందిని. ఎన్ని గోత్రాలు ఎన్నుకున్నాడు? 12. ఎందుకు 12 అనే సంఖ్యకు ప్రత్యేకత చెప్పండి. 4వ పాయింట్ 12. 12 అనే సంఖ్యకు ప్రత్యేకత ఏమైనా ఉందా? అపోస్తులు 12 మంది, గోత్రాలు 12, ఇంకా శిష్యులు 12 మంది, ఇంకా 12 గుమ్మాలు యెరూషలేం పట్టణానికి ఉంటాయి. ఇంకా పాత నిబంధనలో యాజకుడు ఉంటాడా? యాజకుడి వస్త్రాల్లో 12 రాళ్ళు ఎక్కడ ఉంటాయి? దాన్ని ఏమంటారు? పతాకం. ఏ పతాకం? న్యాయ విధాన పతకము. యాజకుడి వస్త్రధారణలో ఒక భాగం పేరు న్యాయ విధాన పతకము. ఆ న్యాయ విధాన పతకం మీద 12 రాళ్ళు ఉంటాయి పొదగబడి. నో, 7 అన్నా, 7. పరిశుద్ధ స్థలంలో సన్నిధి రొట్టెల బల్ల ఉంటుందా? పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయి? దీపవృక్షము, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల. ఈ సన్నిధి రొట్టెల బల్ల మీద
ఎన్ని రొట్టెలు ఉంచుతారు? 12 రొట్టెలు ఉంచుతారు. యాజకుడి యొక్క న్యాయ విధాన పథకం మీద ఎన్ని రాళ్ళు ఉంటాయి? 12 రాళ్ళు ఉంటాయి. యెరూషలేం పట్టణానికి ఎన్ని గుమ్మాలు ఉంటాయి? 12 గుమ్మాలు ఉంటాయి. 12 అన్నది దేవుని యొక్క ఒక సంఖ్య. ఇప్పుడు 12 అనే సంఖ్యతోనే దేవుడు 1,44,000 మంది ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నాడు. సార్, ఇంతటితో ఆపేద్దాం అనుకుంటున్నాను. ఇది మామూలు సభల్లో చెప్పే ప్రసంగాలు కాదు. బయట బైబిల్ కాలేజీల్లో కూడా ఇంత ఓపికగా ఎవడు చెప్పడు. ఆ కారణం చేత ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే చెప్పొచ్చు. నేను అడిగిన 2 అసైన్మెంట్లు ఏమిటి చెప్పండి? 2 అడిగానా? న్యాయాధిపతుల గ్రంథంలో చదువుకోమన్నాను. వాటిలో నుండి ఏం రాసుకురమ్మన్నాను? ఏ గోత్రం మిస్ అయింది? ఏ గోత్రం మిస్ అయింది, ఎందుకు మిస్ అయింది, అది ఒక అసైన్మెంట్. రెండవ అసైన్మెంట్ ఏమిటి? ఒక 1,44,000 మంది 7వ అధ్యాయంలో ఉన్నారు, 14వ అధ్యాయంలో కూడా ఉన్నారు. ఈ 2 అధ్యాయంలో ఉన్న 1,44,000 మంది 2 వేరు గుంపులా, ఒకే గుంప? అది రాసుకురావాలి. వచ్చే వారం లెక్కింపజాలని గొప్ప సమూహం గురించి చదువుతాం. ఇప్పటి వరకు చెప్పిన ఈ 1,44,000 మంది విషయంలో ఎవరికైనా ఏమైనా సందేహాలున్నాయా? ఒకటేనక్క. అందుకే లెక్క వేయించాను నేను అంకెల్లో. ఒకటేనమ్మా. 144,000 మంది అన్నా, 1,44,000 మంది అన్నా అంకె ఒకటే. బాగా ప్రార్థన చేసుకుంటా, 1కి 4 సార్లు అధ్యాయం చదువుకుంటా సిద్ధపడి వస్తే బాగా అర్థమవుతుంది పాట. అయ్యా, అండ్ ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? వాళ్ళు నోవా సంతతిలోకి ఎందుకు వస్తారు? నోవా తర్వాత వాళ్ళ 3 బిడ్డల సంతానమేగా ఇప్పుడు ఉన్నటువంటి జనాంగం అంతా కూడాను. షేము, హాము, యాపేతు వారే కదా. వారి మధ్యలోకి నెఫీలి ఎందుకు వచ్చారు? నెఫీలి అంటే ఎవరు? ఆదికాండం 6వ అధ్యాయం ప్రకారం దేవదూతలకి, నరుల కుమార్తెలకు పుట్టిన సంకర జాతి వాళ్ళు. ఆదికాండం 6వ అధ్యాయం ప్రకారం నెఫీలీలు అంటే ఉన్నత దేహులను అక్కడ రాశాడు గాని దేవదూతలకి, నరుల కుమార్తెలకు పుట్టిన సంకర జాతి వాళ్ళు. అటు వాళ్ళు పూర్తిగా దేవదూతలు కాదు, ఇటు పూర్తిగా నరులు కాదు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో పడిపోయిన దేవదూతలు ఒక గుంపు, ఆదికాండం 6వ అధ్యాయంలో నరుల కుమార్తెలను మోహించిన దేవదూతలు 2వ గుంపు. పౌలు కొరింథీ పత్రికలో అంటాడు, 14 సంవత్సరాల కిందట ఒక మనుషుడు 3వ ఆకాశమునకు వెళ్ళాడు. అతడు శరీరముతో కొనిపోబడినో నాకు తెలియదు,
శరీరం లేకుండా కొనిపోబడినో నాకు తెలియదు, కానీ పోవడం మాత్రం వాస్తవం. అట్లాగే ఆదికాండం 6వ అధ్యాయంలో వచ్చిన దేవదూతలు శరీరంతో వచ్చి నరుల కుమార్తెలను మోహించారో తెలియదు, శరీరం లేకుండా వచ్చి మోహించారో తెలియదు, కానీ రావడం మాత్రం వాస్తవం. దేవుని కుమారులు యోబు గ్రంథంలో కూడా రాస్తాడక, దేవుని కుమారులు యెహోవా సన్నిధిని నిలబడే దినం ఒకటి వచ్చింది అంటాడు. దేవుని కుమారులు అన్న దగ్గర 1 అని అంకేసి కింద దేవదూతలు అంటాడు చూడండి, యోబు గ్రంథంలో అంటాడు. సో వీఆర్ నాట్ సపోజ్ టు ఆర్గ్యూ. ఆ విషయంలో మాత్రం ఆర్గ్యూ చేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు నరులకు పుట్టిన కుమారులు అయితే వాళ్ళు ఉన్నత దేహులుగా ఎందుకు ఉండాలి, బలాత్కారులుగా ఎందుకు ఉండాలి, వారి జాతిలో ఉండే నిమ్రోదు అనేవాడు ఎందుకు పుట్టాలి? కొట్టుకుపోయింది అన్నానా? అవును, ఓగు సిహోను వాళ్ళిద్దరూ కూడా బలమైన రాజులు అన్నాడు తప్ప వాళ్ళు నెఫిలీల జాతికి సంబంధించిన వాళ్ళు కానే కారు. అనా పాతకాలం మనుషులందరూ కూడాను కొంచెం బలమైన మనుషులే, అంతే తప్ప వాళ్ళు బలమైన వాళ్ళ పొడుగుని, వాళ్ళ ఒడ్డుని, వాళ్ళ బలాన్ని తీసుకొచ్చి నెఫీలీలకు మనం ఆపాదించకూడదు. ఒక రకంగా మాట్లాడితే బైబిల్ పండితులు అకార్డింగ్ టు ద స్కాలర్స్ ఇంటర్ప్రిటేషన్, పండితులు అంటే ఎవరు? ఊరక 4 పుస్తకాలు చదివి పండితుడని బిరుదు పెట్టుకునేవాడు కాదు. పండితుడని పిలువబడాలి అంటే పుస్తకం రాసినటువంటి మూల భాషల మీద కనీసమైన అవగాహన ఉండాలి. అక్కడ ఏ మాట వాడారు, ఆ మాట యొక్క అర్థము, మూల అర్థం ఏమిటి, ఎటిమలాజికల్ అండర్స్టాండింగ్ అంటారు, ఎటిమలాజికల్ మీనింగ్ అంటారు. అంటే ఆ పదము యొక్క ప్రధానమైన అర్థం తీసుకొని ఆ అర్థాన్ని ఏ ఏ సందర్భాల్లో ఆనాటి సంస్కృతిలో వాడారు అని ఫిలాలాజికల్ అండర్స్టాండింగ్. ఫిలాలాజికల్ అండర్స్టాండింగ్ అంటే ఏమిటి? భాషాపరమైన ప్రావీణ్యత కలిగిన వాడే ఉండాలి మొదటిగా. రెండవది, ఏ ప్రదేశం గురించి అయితే రాయబడిందో ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశాన్ని తన సొంత నేత్రాలతో చూచి పరిశీలన చేయగలిగిన వాడే ఉండాలి. మూడవదిగా, ఆర్కియోలాజికల్ ఎవిడెన్స్ ప్రకారం కార్బన్ డేటింగ్ టెస్ట్ అని ఉంటుంది. కార్బన్ డేటింగ్ టెస్ట్ అంటే ఏమిటి? ఆనాటి విషయాలను నిజ నిర్ధారణ చేయడం కోసం ఒక పరీక్ష పెడతారు. ఈ కుండ ఆ కాలానికి సంబంధించిందేనా, ఈ వస్తువు ఆ కాలానికి సంబంధించిందని కాలాన్ని పసిగట్టడానికి వాడేటువంటి పరీక్షని కార్బన్ డేటింగ్ పరీక్ష అంటారు. కార్బన్ డేటింగ్ పరీక్ష చేయాలి, ప్రదేశాన్ని చూడాలి, భాష మీద పట్టుండాలి, వీటన్నిటితో పాటు ప్రార్థనా జీవితం ఉండాలి. అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఇంత పరిశోధన చేసినటువంటి పండితులు చెప్పిన మాట ఏమిటంటే, నెఫీలీయులు అనేటువంటి వారు మామూలు మనుషుల కన్నా పోల్చుకుంటే 4-5 అంతల పొడుగ్గా ఉంటారు. మనం ఒక 6 అడుగులు అనుకుందాం, మన భాషలో ఎత్తు 5 రెట్లు ఎక్కువ అంటే ఎంత? 30 అడుగుల మనిషిని ఏనాడైనా చూసారా? చెప్తే కాస్త కల్పిత కథలాగా, పుక్కిడి పురాణంలాగా అనిపిస్తుంది కదా, ఎందుకంటే మనకి బుర్ర తెలివితేటలు ఎక్కువైనవి. కానీ దేవదూతలకి మనుషులకి పుట్టిన వాళ్ళు అట్లా ఉంటారని నమ్మడానికి ఏమైనా సమస్య ఉందా? లేదు. బైబిల్ గ్రంథం చెప్పిన విషయాలు నమ్మే విషయంలో అనుమానం లేకుండా ఉన్నవాడే విశ్వాసి. ఓ పెద్ద ఆయన అంటాడు, యోనాను పెద్ద తిమింగళం వచ్చి మింగింది, చేపైనా పెద్ద మత్స్యం, అంతేనా అని నమ్మడానికి చాలా మందికి కష్టం. ఒక పెద్ద చేప కడుపులోకి 6 అడుగుల మనిషి ఎట్టబోయాడు అని అంటారు. ఓ ప్రార్థనా పరుడు అన్నాడు, అయ్యా బైబిల్ గ్రంథంలో ఒకవేళ యోనా ఆ పెద్ద తిమింగళాన్ని మింగాడని రాసినా గాని నేను నమ్ముతాను. అర్థమైందా? పారాడాక్స్ అర్థమైందా? చేప వచ్చి యోనా నమ్మటానికే మీరు భయపడుతున్నారే, అనుమానిస్తున్నారే. బైబుల్లో అసలు ఆ పెద్ద చేపనే, అంత పెద్ద మత్స్యాన్ని యోనా మింగాడని రాసినా నేను నమ్ముతాను. ఎందుకంటే అది నా విశ్వాసం. ఎట్లాగా మింగుతాడు అని మీరు లెక్కలేసుకుంటా కూర్చోండి, నేను మాత్రం విశ్వాసంతో వెళ్తా. మీరేమో తెలివితేటలతో వెళ్ళండి, నేనేమో విశ్వాసంతో వెళ్తా. రెండవదిగా, యోనాను గూర్చినటువంటి మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నోట్లో నుండి వచ్చింది కనుక, అయ్యా
జలప్రలయమును గూర్చిన మాట కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నోట్లో నుండి వచ్చింది గనక, పాత నిబంధనలో ఆయన నోట్లో నుండి ఏ ఏ సందర్భాలు అయితే వచ్చినాయో, నా యేసు ఎప్పుడు అబద్ధం చెప్పడు గనక, మోసం చేయడు గనక నమ్మడానికి నాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పుకొచ్చాడు. ఈ కారణాలన్నింటిని బట్టి బైబిల్ గ్రంథం చదివేటప్పుడు కొన్ని విషయాలు మన బుర్రకు అర్థం కాకపోయినా విశ్వాసంతో అడుగు ముందుకేసి నమ్మడమే దైవభక్తి. మరి ఎప్పుడు అర్థమవుతాయి పాస్టర్ గారు అంటే, ప్రభు దగ్గరికి వెళతాం, అక్కడ మన సందేహాలన్నీ తీర్చడానికి ప్రభు మార్గం సిద్ధం చేశాడు. అయ్యా, బైబిల్ అంతా ఒక మనిషికి అర్థమైన పాస్టర్ గారి పేరు చెప్పండి ఇప్పుడు దాకా. పలానా పాస్టర్ గారికి బైబిల్ మొత్తం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం దాకా అసలు ఆయన కంటో పాఠం అండి, ఆయనకి ఏది తెలియంది లేదండి అని ఒక మనిషి పేరు చెప్పండి నాకు, పాస్టర్ గారి పేరు. డౌట్ కాదు, ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. లేదు, ఎవరు ఏ నరుడు కూడాను బైబిల్ గ్రంథం మొత్తాన్ని కూడా నమిలి మింగి రసం పీల్చాను అని చెప్పడానికి హక్కు లేనే లేదు. లేదు. మీరు ఎంత తెలివి కలిగిన పాస్టర్ గారు అనుకుంటున్నా, ఎంత నడిపింపగలిగిన పాస్టర్ గారు అనుకుంటున్నా, ఎంత బైబిల్ గ్రంథం మీద పట్టు కలిగిన పాస్టర్ గారు అనుకుంటున్నా, అతనికి తెలియని విషయాలు కూడా ఇంకా చాలా ఉంటాయి. నా భాషలో చెప్పాలి అంటే, సముద్రంలోకి వెళ్ళి చెంబుతో నీళ్లు పట్టుకొని సముద్రం అంతా నా చేతిలో ఉందని మురిసిపోయేవాడే ఎవరు? పాస్టర్. ఇవాళ చాలా మంది పరిస్థితి అదేగా. 4 మంచి ప్రసంగాలు చేయగానే సముద్రం అంతా నా చేతిలో ఉందంటాడు. ఏంది నీ చేతిలో ఉంది? ఏమి లేదు. సముద్రం మొత్తం ఈదు, దాని పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తు లెక్కై ఏం కుదరదు. ఆ కారణం చేత అన్నిటికీ ప్రధానమైనటువంటి ఆయుధం విశ్వాసం. విశ్వాస సహితమైన ప్రార్థనతో, పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధాత్మ నడిపింపుతో గ్రహించడానికి అవకాశం ఉంది. అయ్యా, నాకు అర్థం కాలేదని ఒప్పుకోవడానికి చాలా మందికి ఇగో ప్రాబ్లం. ఒకటి, పరిశుద్ధ గ్రంథం అర్థం కాలేదని ఒప్పుకోనైనా చచ్చిపోవాలి. అయ్యా, 2, పరిశుద్ధ గ్రంథం పూర్తిగా నేను చదవలేకపోయానని ఒప్పుకునైనా చచ్చిపోవాలి. అంతే తప్ప పరిశుద్ధ గ్రంథం మొత్తం నాకు తెలుసు 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 అని ముచ్చట చెప్పిన వాడిది అసలు నమ్మాల్సిన పని లేదు. రైట్ అని ఇప్పుడు మీరు చెప్పండి. దేవదూతలు, అవును. నరుల కుమార్తెలు అంటే మనకి పుట్టినోళ్ళు. రెండో గుంపు దేవదూతలు వీళ్ళు. మొదటి గుంపేమో సాతాను చెప్పుడు మాటలకి బలైపోయిన వాళ్ళు. రెండో గుంపేమో వీళ్ళంతట వీళ్ళగా ప్రధానత్వం నిలుపుకోలేకపోయిన గుంపు ఇది. వీళ్ళు నిలుపుకోలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? నరుల కుమార్తెల చక్కదనము. బాగా వినవలసిన మాట ఇది. స్త్రీల చక్కదనాన్ని చూసి పాడైపోయిన కుటుంబాలు ఎన్ని ఉంటాయో, స్త్రీల చక్కదనాన్ని చూసి నాశనమైన సంఘాలు కూడా అన్నీ ఉంటాయి. ఇంకంతకు మించి ఎక్కువ చెప్పకూడదు. చెప్పమంటారా? ఒక పెద్ద ఆయన చెప్పిన మాట అయ్యగారు, దావీదు హృదయం దేవునికి ఆలయంగా ఉండేది. ఎప్పుడు? 10 తంతలు సితారా తీసుకొని పాట పాడుతూ ఉంటే సౌలుకు పట్టిన దెయ్యం కూడా భయపడి పారిపోయేది. ఇప్పుడు ఎవరికి ఆలయంగా మారిపోయింది? బత్షెబాకు ఆలయంగా మారిపోయింది. రైట్? ఇందా దేవుని ఆత్మకు ఆలయంగా ఉన్న సంసోను హృదయం ఎవరికి? దెలీలాకి ఆలయంగా మారిపోయింది. అసలు దేవునికి ఒక పరిశుద్ధమైన ఆలయాన్ని కట్టిన సొలొమోను హృదయం భార్యలు అనడం కన్నా ఆ స్త్రీలకు ఆలయంగా మారిపోయింది. వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటా, నిలబడమంటే నిలబడుతున్నాడు. ఏ చేతులతో అయితే దేవుని మహిమ దిగి వచ్చిందో, ఏ చేతులతో అయితే మందిరాన్ని కట్టించాడో, అదే చేతులతో ఇప్పుడు పోయి మళ్ళీ వాటికి మొక్కుతున్నాడు. బాగా వినండి. నీ సొంత కొండలో నీళ్లు తాగటం మంచిదే. ఎవరు చెప్పినట్టు?
పౌలు గారు చెప్పాడు సొంత కొండలో నీళ్లు తాగమని. ఆ సామెతలు ఎవరు రాశారు? సొలొమోను రాశాడు. నీ యవన కాలపు భార్య యందు తృప్తి కలిగి ఉండటం మంచిదే, నేను అంగీకరిస్తాను గాని నరుల చక్కదనము, నరుల కుమార్తెల చక్కదనము, స్త్రీల చక్కదనమును చూసి దేవుడికి దూరం కావడం భయంకరమైన పాపం. ఓకేనా?